ओम शांति। 28 मार्च 2002 की अव्यक्तवाणी। ఈ రోజు 28 మార్చి 2002 యొక్క అవ్యక్తవాణి। हेडिंग दिया है, హెడింగ్ ఇవ్వడం జరిగింది। इस वर्ष को निर्माण, ఈ సంవత్సరాన్ని నిర్మాణము, निर्मल वर्ष నిర్మల సంవత్సరము और व्यर्थ से मुक्त होने का मुक्ति वर्ष मनाओ। మరియు వ్యర్థం నుండి ముక్తిగా అయ్యేటటువంటి ముక్తి సంవత్సరంగా జరుపుకోండి। पहली बात कौन सी बताई? మొదటి విషయం ఏం చెప్పడం జరిగింది? निर्माण वर्ष मनाओ। నిర్మాణ సంవత్సరంగా జరుపుకోండి। निर्माण माना నిర్మాణము అనగా कोई प्रकार का मान मर्तबा ఏ ప్రకారమైనటువంటి గౌరవ మర్యాదలు बुद्धि में स्थायी न रहने पाए। బుద్ధిలో స్థిరంగా ఉండకూడదు। मान सम्मान की बात గౌరవ మర్యాదల యొక్క విషయం जैसे ना के बराबर हो जाए। ఏ విధంగా అయితే లేనట్లయిపోవాలి। मैं आत्मा बिंदी, నేను ఆత్మ బిందువు। पहली बात निर्माण। మొదటి విషయం నిర్మాణము। दूसरी बात రెండో విషయము निर्माण रहेंगे तो सारा वर्ष निर्मल वर्ष हो जाएगा। నిర్మాణంగా ఉన్నట్లయితే మొత్తం సంవత్సరం అంతా నిర్మలంగా అయిపోతుంది। और जो भी व्यर्थ के संकल्प हैं మరియు ఏవైతే వ్యర్థ సంకల్పాలు ఉన్నాయో उनसे मुक्त होने का वर्ष हो जाएगा। దాని నుండి ముక్తి అయిపోయేటటువంటి సంవత్సరంగా అయిపోతుంది। आज ఈరోజు बाप दादा अपने चारों ओर के बच्चों के मस्तक में चमकती हुई 3 लकीरें देख रहे हैं। ఈరోజు నలువైపులు ఉండేటటువంటి పిల్లలందరిలోని మెరిసేటటువంటి సితారాని చూస్తున్నారు। एक लकीर है మెరిసేటటువంటి రేఖల్ని చూస్తున్నారు। ఒక రేఖ అయ్యింది प्रभु पालना की लकीर, ప్రభువు యొక్క పాలన యొక్క రేఖ అయ్యింది। और दूसरी लकीर है మరియు రెండో రేఖ అయ్యింది श्रेष्ठ पढ़ाई की लकीर। శ్రేష్ఠ చదువు యొక్క రేఖ। और तीसरी लकीर है మరియు మూడవ రేఖ అయ్యింది श्रेष्ठ मत की। శ్రేష్ఠ మతంది, సలహాది। पहली कौन सी बताई? మొదటిది ఏం చెప్పడం జరిగింది? प्रभु की పాలనది అని స్టూడెంట్ అన్నారు। पालना। ప్రభు యొక్క పాలనది। प्रभु की पालना हवा में होगी, सूक्ष्म वतन में होगी या परमधाम में होगी? ప్రభు యొక్క పాలన అనేది గాలిలో ఉంటుందా, పరంధామంలో ఉంటుందా, సూక్ష్మవతనంలో ఉంటుందా, సాకారవతనంలో ఉంటుంది అని స్టూడెంట్ అన్నారు। पहली बात प्रभु की पालना साकार सृष्टि पर। మొదటి విషయం అయ్యింది ప్రభు యొక్క పాలన అనేది సాకార సృష్టి మీద। साकार रूप में बच्चे अनुभव करें। సాకార రూపంలో పిల్లలు అనుభవాన్ని చేసుకోవాలి। दूसरी लकीर बताई श्रेष्ठ पढ़ाई की। రెండో రేఖని చెప్పడం జరిగింది శ్రేష్ఠ చదువుది।
శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి అయ్యారు. तो पढ़ाई भी उसकी कैसी होनी चाहिए? మరియు అతని యొక్క చదువు కూడా ఏ విధంగా ఉండాలి? श्रेष्ठ से श्रेष्ठ, శ్రేష్టాతి శ్రేష్టం, श्रेष्ठ देवता बनाने वाली पढ़ाई है। శ్రేష్ఠ దేవతగా తయారు చేసేటటువంటి చదువు అయ్యింది. और तीसरी लकीर है श्रेष्ठ मत की। మరియు మూడవ రేఖ అయ్యింది శ్రేష్ఠ సలహాది, శ్రేష్ఠ సలహాది. तीनों ही लकीर चमक रही है। మూడు రేఖలు మెరుస్తున్నాయి. कहाँ? ఎక్కడ? साकार वतनवासी साकार बच्चों के मस्तक में సాకార వతనవాసి సాకార పిల్లల యొక్క మస్తకంలో 3 प्रकार की चमकती हुई మూడు ప్రకారాలైన మెరిసేటటువంటి लकीरें बाप दादा ने देखी। రేఖల్ని బాబ్దాదా చూశారు. ये तीनों लकीर ఈ మూడు రేఖలు सर्व के भाग्य की लकीरें हैं। సర్వుల యొక్క భాగ్యం యొక్క రేఖలయ్యాయి. आप सभी भी अपनी तीनों लकीरें देख रहे हो ना? మీరందరూ మీ యొక్క మూడు రేఖల్ని చూస్తున్నారు కదా. प्रभु पालना का भाग्य ప్రభువు యొక్క పాలన యొక్క భాగ్యాన్ని सिवाय आप ब्रह्मा आत्माओं के మీరు తప్ప బ్రాహ్మణులైన మీరు తప్ప और బ్రాహ్మణులైన ఆత్మలైన మీరు తప్ప किसी को भी प्राप्त नहीं होता है। ఇంకెవ్వరికీ ప్రాప్తించదు. और किसी को भी प्राप्त नहीं होता है। और किसी को माना ఇంకెవ్వరికీ అంటే और किसी में कौन कौन रह गए? ఇంకెవ్వరిలో ఎవరెవరు ఉండిపోయారు? है? और किसी में वो रह गए जो पूरे 84 जन्म नहीं लेते। ఇంకెవ్వరికి అంటే వారిలో ఎవరు ఉండిపోయారంటే ఎవరైతే పూర్తిగా 84 జన్మలు తీసుకోరో. परमात्मा पालना जिस पालना से कितने श्रेष्ठ, పరమాత్ముని యొక్క పాలన ఆ పరమాత్ముని యొక్క పాలన కంటే ఇంకెంత శ్రేష్టము, पूजनीय बन जाते। పూజనీయంగా అయిపోతారు. कितने श्रेष्ठ पूजनीय? ఎంత శ్రేష్ట పూజనీయం, कितने श्रेष्ठ। ఎంత శ్రేష్టం. पूजा किनकी होती है? పూజ ఎవరిది జరుగుతుంది? दूसरे जन्म के नारायण, चौथे जन्म के नारायण, సత్యయుగం యొక్క 2వ నెంబరు నారాయణుడు, 4వ నెంబర్ నారాయణుడు, सतयुग के 8वें जन्म के नारायण की సత్యయుగం యొక్క 8వ నెంబర్ నారాయణుడిది. और उनकी प्रजा की पूजा होती है। మరియు వారి యొక్క ప్రజల యొక్క పూజ అవుతుందా? या फर्स्ट जन्म के नारायण की और उनकी प्रजा की पूजा होती है। లేక ఫస్ట్ జన్మ యొక్క నారాయణుడు మరియు అతని యొక్క ప్రజల యొక్క పూజ అవుతుందా? 9 लाख सितारे गाए हुए हैं। 9 లక్షల సితారలు అనేవి గాయనం చేయబడి ఉన్నాయి. प्रभु के गले का हार बनने वाले ప్రభువు యొక్క మెడలో హారంగా తయారయ్యేవారు 9 लाख मण के हैं। 9 లక్షల మనులయ్యారు. तो बताया అయితే అన్నారు, परमात्मा पालना जिस पालना से कितने श्रेष्ठ पूजनीय बन जाते हो। పరమాత్మ పాలన ద్వారా దాని ద్వారా ఎంత శ్రేష్టంగా అయిపోతారు. कभी स्वप्न में भी ऐसा सोचा था ఎప్పుడైనా కలలోనైనా అలా అనుకున్నారా? कि मुझे आत्मा को परमात्मा पढ़ाई का अधिकार प्राप्त होना है।
ఆత్మనైనా నాకు పరమాత్ముని యొక్క చదువు యొక్క పాలన అనేది ప్రాప్తించుకుంటుంది. कैसा अधिकार? చదువు యొక్క అధికారం అనేది లభిస్తుంది అని. ఎటువంటి అధికారం? कोई मनुष्य गुरु नहीं पढ़ाने वाला है, ఎవరు మనుష్య గురువులు చదివించేవారు కాదు. महात्मा पढ़ाने वाला नहीं है. మహాత్మ చదివించేవారు కాదు. कौन पढ़ाने वाला है? ఎవరు చదివించేవారయ్యారు? डायरेक्ट परमात्मा पढ़ाई का अधिकार प्राप्त हुआ है. డైరెక్ట్ పరమాత్మ పాలన యొక్క అధికారం అనేది లభించింది. लेकिन अभी కానీ ఇప్పుడు साकार में अनुभव कर रहे हो. సాకారంలో అనుభవాన్ని చేసుకుంటున్నారు. क्या बात? ఏం విషయం? कोई हवा में बैठ करके नहीं पढ़ा रहा सूक्ष्म वतन से. గాల్లో కూర్చొనేమి చదివించడం లేదు సూక్ష్మవతనంలో నుండి. बिंदी की याद में हमको प्रेरणा से బిందువు యొక్క స్మృతిలో ప్రేరణ ద్వారా पढ़ाई చదువు नहीं पढ़ा रहा है. कैसे చదివించడం లేదు. पढ़ा रहा है? ఎలా చదివిస్తున్నారు? साकार वतन में साकार शक्ति में సాకార వతనంలో సాకార సృష్టి మీద साकार तन में आकर के बाप हमको पढ़ा रहा है. సాకార శరీరంలోకి వచ్చి మనకి చదువుని చదివిస్తున్నారు. अनुभव कर रहे हो. అనుభవాన్ని చేసుకుంటున్నారు. स्वयं सतगुरु స్వయం సద్గురువు अमृत वेले से रात तक అమృత వేళ నుండి రాత్రి వరకు हर कर्म की श्रेष्ठ मत दे. ప్రతి కర్మ యొక్క శ్రేష్ఠ సలహా ద్వారా कर्म बंधन के परिवर्तन में కర్మ బంధనం యొక్క పరివర్తనలో कर्म संबंध में आने की सीमत देने के निमित्त बनाएंगे. కర్మ బంధనం యొక్క శ్రీమతంలోకి వచ్చేటటువంటిది నేర్పిస్తున్నారు. కర్మ సంబంధంలోకి వచ్చేటటువంటి శ్రీమతాన్ని ఇచ్చేందుకు నిమిత్తంగా తయారు చేస్తారు. ये स्वप्न में भी नहीं सोचा. అని స్వప్నంలో కూడా ఆలోచించలేదు. लेकिन కానీ अभी अनुभव से कहते हो ఇప్పుడు అనుభవం ద్వారా చెబుతారు. हमारा हर कर्म श्रीमत पर चल रहा है. మా ప్రతి అడుగు శ్రీమతం మీద నడుస్తుంది. ऐसा अनुभव है. అటువంటి అనుభవం అనేది ఉందా? ऐसा श्रेष्ठ भाग्य అటువంటి శ్రేష్టమైన భాగ్యం हर बच्चों का बाप दादा भी देख देख करके हर्षित होती है. అటువంటి భాగ్యాన్ని పిల్లలైన మనది చూసి బాబ్దాదా హర్షితమవుతున్నారు. वाह मेरे श्रेष्ठ भाग्यवान वाह बच्ची. వాహ్ నా శ్రేష్ఠ భాగ్యవాన్ పిల్లలైన వాహ్. वाह बाबा और वाह बच्ची. వాహ పిల్లలు, వారెవ్వ పిల్లలు, వారెవ్వ తండ్రి. बाप कहते हैं वाह बच्चे वाह. తండ్రి అంటారు వారెవ్వ పిల్లలు, వారెవ్వ. आज ఈరోజు अमृत वेले से बच्चों के 2 संकल्पों से याद. అమృత వేళ నుండి 2 సంకల్పాల యొక్క స్మృతిని बाप दादा के पास पहुंची. బాబ్దాదా దగ్గరికి చేరుకుంది. एक तो कई बच्चों को ఒకటి చాలా మంది పిల్లలకి अपना अकाउंट देने की याद थी. తమ యొక్క అకౌంట్ని ఇచ్చేటటువంటి జ్ఞాపకం అనేది ఉంది. दूसरी రెండోది बाप के संग के रंग की होली याद थी. తండ్రి యొక్క సాంగత్యపు రంగు యొక్క హోలీ అయ్యింది. तो सभी होली मनाने आए हो. అయితే అందరూ హోలీని జరుపుకోవడం కోసం వచ్చారా? होली मनाने आए हो ना. హోలీని జరుపుకోవడం కోసం వచ్చారు కదా.
के लिए आए हो? ఏ రంగుని పోయడం కోసం వచ్చారు? संग के रंग की होली लगाने आए हो ना? సాంగత్యపు రంగు యొక్క హోలీని వేయడం కోసం వచ్చారు కదా. ब्राह्मणों की भाषा में मनाना బ్రాహ్మణుల యొక్క భాషలో జరుపుకోవడం अर्थात बन जाना। అనగా తయారవ్వడం. होली मनाते हैं, హోలీని జరుపుకుంటారు. होली मनाते हैं హోలీని జరుపుకుంటారు अर्थात होली बनते। అనగా హోలీగా అవుతారు. होली मना, హోలీ అనగా होली मनाना, హోలీని జరుపుకోవడం, होली में संग का रंग लगाना, హోలీలో సాంగత్యపు రంగుని అంటించుకోవటం मना बाप అనగా తండ్రి इस निसंकल्प स्टेज में है। ఏ నిస్సంకల్పి స్టేజ్లో అయితే ఉన్నారో, निराकारी स्टेज में है, నిరాకారి స్టేజ్లో ఉన్నారో, तो बच्चे भी संग के रंग से మరియు పిల్లలు కూడా సాంగత్యపు యొక్క రంగులో निसंकल्प, నిస్సంకల్పి, निराकारी, निर्विकारी और నిరాకారి, నిర్వీకారి మరియు निरहंकारी, నిరహంకారి स्थिति में स्थित अनुभव को अपने को अनुभव करे। నిర్మాణ స్థితిని తమనికి తాము అనుభవాన్ని చేసుకుంటారు. तो होली मनाते मना होली बनते हैं। అయితే హోలీని జరుపుకుంటారు అంటే హోలీగా అవుతారు. बाप दादा देख रहे थे, బాప్దాదా చూస్తున్నారు. ब्राह्मण बच्चों का होलीस्ट बनना कितना सरल से न्यारा और प्यारा है। బ్రాహ్మణుల యొక్క బ్రాహ్మణులు హోలీగా అవ్వడం అనేది, హోలియెస్ట్గా అవ్వడం అనేది ఎంత ప్రియము మరియు అతీతమైనది అయ్యింది. ప్రియమైనది మరియు అతీతమైనది అయ్యింది. वैसे द्वापर की आदि की महानाथ में ఏ విధంగా అయితే ద్వాపర యుగంలో మహానాత్మలు और समय प्रति समय आए हुए धर्म पिताएं भी మరియు సమయానుసారంగా వచ్చేటటువంటి ధర్మపితలైన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు కూడా पवित्र होते हैं పవిత్రంగా ఉంటారు और होली बने। మరియు హోలీగా అవుతారు. लेकिन కానీ आपकी पवित्रता सबसे श्रेष्ठ भी है మీ యొక్క పవిత్రత అందరికంటే శ్రేష్టమైనది కూడా అయ్యింది. धर्म पिताओं से भी श्रेष्ठ है। ధర్మపితల కంటే కూడా శ్రేష్టమైనది అయ్యింది. कैसे? ఏ విధంగా? धर्म पिताएं तो द्वापर में आते हैं, ధర్మపితలైతే ద్వాపర యుగంలో వస్తారు. 8 कलाओं वाली पवित्रता में, 8 కళల పవిత్రతలో. और आप మరియు మీరు कलातीत स्टेज तक पहुंचते हो। మీరు కళాతీత స్టేజ్ వరకు చేరుకుంటారు. 16 कलाओं से भी 16 కళల కంటే కూడా ऊपर की अतीत की स्टेज। పైనే అతీతమైన స్టేజు. और शिवंशी हो, ఏ వంశీలయ్యారు? सूर्यवंशी। सूर्य సూర్యవంశీ. को कलाओं में बांधा जाता है या चंद्रमा को बांधा जाता है? సూర్యుడిని కళలలో బంధించడం జరుగుతుందా లేక చంద్రుడిని కళలలో బంధించడం జరుగుతుందా? चंद्रमा को कलाओं में बांधा जाता है చంద్రుడిని కళలలో బంధించడం అనేది జరుగుతుంది. क्योंकि चंद्रमा सूर्य से रोशनी लेता है ఎందుకంటే చంద్రమ సూర్యుడి నుండి ప్రకాశాన్ని తీసుకుంటారు. और सूर्य మరియు సూర్యుడు स्वयं प्रकाशित होता है। స్వయం ప్రకాశితం అవుతారు. तो आपकी पवित्रता
అయితే మీ యొక్క పవిత్రత అందరికంటే శ్రేష్టమైనదయ్యింది. इब्राहिम बुद्ध क्राइस्ट गुरु नानक शंकराचार्य ఇబ్రహీం, బౌద్ధ్, క్రైస్ట్, గురునానక్, శంకరాచార్యుడు వంటి इनकी प्रवृत्ति से भी श्रेष्ठ आपकी पवित्रता है। వీరి యొక్క పవిత్రత కంటే కూడా శ్రేష్టమైన పవిత్రత మీదయ్యింది. न्यारी भी है। అతీతమైనది కూడా అయ్యింది. कोई भी सारे कल्प में चाहे महात्मा है ఏ కల్పంలోనైనా కూడా, అది మహాత్మ అయినా కూడా, चाहे धर्मात्मा है అది ధర్మాత్మ అయినా కూడా, धर्म पिता है, ధర్మపిత అయినా కూడా, लेकिन आपकी आत्मा भी पवित्र, కానీ మీ ఆత్మ అంత పవిత్రం, शरीर भी पवित्र, మీ ఆత్మ కూడా పవిత్రమైనదయ్యింది, శరీరం కూడా పవిత్రమైనదయ్యింది. प्रकृति भी सतो प्रधान पवित्र। ప్రకృతి కూడా సతో ప్రధానం పవిత్రం. ऐसा होलियस्ट कोई न बना है అటువంటి హోలియెస్ట్గా ఎవరూ తయారవ్వలేదు और न बन सकता है। మరియు తయారవ్వలేరు. अभी बनना है या बन गए? ఇప్పుడు తయారవ్వాలా లేక తయారైపోయారా? ऐसे होलियस्ट ఆ విధంగా హోలియెస్ట్గా बन रहे हैं। తయారవుతున్నారు. होलियस्ट ఎటువంటి హోలియెస్ట్? आत्मा भी 16 कला संपूर्ण पवित्र ఆత్మ కూడా 16 కళల పవిత్రం और शरीर भी మరియు శరీరం కూడా 5 तत्वों का प्रकृति का चोला भी పంచ తత్వాల యొక్క శరీరం కూడా सतो प्रधान मिलेगा। సతో ప్రధానం లభిస్తుంది. बन सकता है ना? తయారవ్వగలరు కదా पूछा। అడిగారు. दुनियावी जो पुरुषार्थी होते हैं ప్రపంచంలో ఎవరైతే పురుషార్థులు ఉంటారో वो तो कहते हैं जन्म जन्मांतर हम पुरुषार्थ करेंगे, వారైతే అంటారు, జన్మ జన్మాంతరాలు మనం పురుషార్థాన్ని చేసినట్లయితే तब कहीं किसी जन्म में देवता అప్పుడు ఏదో ఒక జన్మలో దేవతగా बन जाएगी। తయారైపోతాం. और ब्रह्मा कुमारियां भी क्या कहती हैं? మరియు బ్రహ్మకుమారిలు కూడా ఏమంటారు? तथाकथित ब्रह्मा कुमारियां क्या कहती हैं? తథాకథిత బ్రహ్మకుమారిలు ఏమంటారు? इस जन्म में हम पुरुषार्थ करेंगे जैसे मम्मा बाबा ने पुरुषार्थ इस जन्म में किया, ఈ జన్మలో మనం పురుషార్థాన్ని చేసినట్లయితే ఏ విధంగా అయితే మా అమ్మ బాబాలు పురుషార్థాన్ని చేశారో और अगले जन्म में మరియు వచ్చే జన్మలో देवता बन जाए। దేవతగా తయారైపోతాం. पवित्र देवता अगले जन्म में बनेंगे, పవిత్రమైన దేవతలుగా వచ్చే జన్మలో అవుతాము. अगले जन्म में पवित्र शरीर मिलेगा। వచ్చే జన్మలో పవిత్ర శరీరం లభిస్తుంది. और आप क्या कहते हैं? మరియు మీరేమంటారు? जो कुछ प्राप्ति करनी है ఏదైతే ప్రాప్తించుకోవాలో लौकिक में లౌకికంలో या अलौकिक में, అది అలౌకికంలోనైనా वो सारी లేక అలౌకికంలో అయినా కూడా इसी संसार में पूरी प्राप्ति करनी है। అదంతా ఇదే ప్రపంచంలోని పూర్తి చేసుకోవాలి. मुक्ति और जीवन मुक्ति का पूरा अनुभव ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క పూర్తి అనుభవాన్ని यहाँ करना है। ఇక్కడే చేసుకోవాలి. अब नहीं ఇప్పుడు లేకుంటే तो कब? ఇంకెప్పుడూ లేదు. अपना भविष्य स्वरूप सामने लाओ। మీ భవిష్య స్వరూపాన్ని ఎదురుగా తీసుకొని రండి. भविष्य स्वरूप सामने लाया భవిష్య స్వరూపాన్ని ఎదురుగా తీసుకొని వచ్చారా? कि सिर्फ सुनने सुनाने के लिए लक्ष्य लिया है? కేవలం వినడం వినిపించడం అనే లక్ష్యాన్ని తీసుకున్నారా? नर से नारायण बनना है। నరుడి నుంచి నారాయణుడిగా అవ్వాలి. नारी से నారీ నుండి लक्ष्मी बनना है। లక్ష్మిగా అవ్వాలి. तो इसी जन्म में बनना है అయితే ఇదే జన్మలో అవ్వాలా या प्रिंस के रूप में प्रिंसेस के रूप में जन्म लेने के बाद बनना है? లేక ప్రిన్స్ రూపంలో ప్రిన్సెస్ రూపంలో జన్మ తీసుకున్న తరువాత తయారవ్వాలా? गायन कौन सा है? గాయనం దేనికి ఉంది? नर से नारायण बनने का गायन
నరుడి నుంచి నారాయణుడుగా అయ్యేటటువంటి దానికి గాయనం ఉంది. से लक्ष्मी बनने का गायन। నారీ నుండి లక్ష్మిగా అయ్యేటటువంటి గాయనం అనేది ఉంది. तो अपना भविष्य स्वरूप सामने लाओ। అయితే తమ భవిష్య స్వరూపాన్ని ఎదురుగా తీసుకొని రండి. सबके सामने అందరి ఎదురుగా आपका भविष्य रूप आया कि पता नहीं है। మీ భవిష్య రూపం వచ్చిందా లేక తెలీదా? बनूंगा या नहीं बनूंगा, తయారవుతానా లేక అవ్వనా? क्या बनूंगा, తయారవుతానా ఏంటి? ऐसा संशय तो नहीं आता है। అటువంటి సంశయం అయితే రాదు కదా. कुछ भी बनेंगे ఏమైనా కూడా, लेकिन होंगे तो पवित्र। కానీ పవిత్రంగా అయితే ఉంటారు. या कि कोई सतयुग के पहले जन्म में जो भी होंगे, లేక సత్యుగా మొదటి జన్మలో ఎంతమంది అయితే ఉంటారో वो 16.5 कला या 7 వారు పావు తక్కువ 16 కళలు 15 कला होंगे। లేక 15 కళల వారై ఉంటారా? जो भी होंगे ఎవరైతే ఉంటారో पूरे 16 कला संपूर्ण होंगे, चाहे राजा పూర్తిగా 16 కళల సంపూర్ణలై ఉంటారు. అది రాజైనా, हो, चाहे रानी हो, అది రాణి అయినా, और चाहे లేక प्रजा हो, ప్రజలైనా, कुछ भी बनेंगे, ఏమైనా కూడా, लेकिन पवित्र होंगे। కానీ పవిత్రంగా ఉంటారు. शरीर भी पवित्र, శరీరం కూడా పవిత్రం, आत्मा भी पवित्र, ఆత్మ కూడా పవిత్రం, और पृथ्वी भी पवित्र, पावन, सुखदायी। మరియు ప్రకృతి కూడా పవిత్రం, సుఖదాయి. अपना नित्य की कलम తమ యొక్క నమ్మకం యొక్క కలముని, भक्ति कलम ఏ విషయం యొక్క కలం? अपने अपने नित्य की कलम से भविष्य తమ తమ నమ్మకం యొక్క కలము ద్వారా चित्र सामने ला सकते हैं। భవిష్యత్తు యొక్క చిత్రాన్ని ఎదురుగా తీసుకొని రావచ్చు. निश्चय बुद्धि నిశ్చయ బుద్ధి विजयते। విజయతే. तो निश्चय है ना, అయితే నిశ్చయం నమ్మకం ఉంది కదా. टीचर्स को निश्चय है। టీచర్స్కి నమ్మకం ఉంది కదా. अच्छा, మంచిది. 1 सेकंड में अपना भविष्य चित्र सामने ला सकते हो। ఒక్క సెకండ్లో తమ భవిష్య చిత్రాన్ని ఎదురుగా తీసుకొని రాగలుగుతారా? चलो, పదండి. कृष्ण नहीं बनेंगे, కృష్ణుడుగా అయితే అవ్వరు, लेकिन అవ్వలేరు. కానీ साथी तो बनेंगे ना। స్నేహితులుగా అయితే అవుతారు కదా. कौन से कृष्ण की बात हुई? ఏ కృష్ణుడి యొక్క విషయం అయ్యింది? शास्त्रों में जिस कृष्ण का गायन है, శాస్త్రాలలో ఏ కృష్ణుడి యొక్క గాయనం అనేది ఉందో उस कृष्ण की बात हुई, ఆ కృష్ణుడి యొక్క విషయం అనేది అయ్యిందా? या सतयुग में जो प्रिंस के रूप में जन्म लेगा, లేక సత్యుగంలో ప్రిన్స్ రూపంలో ఎవరైతే జన్మని తీసుకుంటారో उस कृष्ण की बात हुई। ఆ కృష్ణుడి యొక్క విషయం అయ్యిందా? అక్కడైతే అలాగే అర్థం చేసుకుంటారు కదా బాబా అని స్టూడెంట్ అడిగారు. వారైతే అలాగే అనుకుంటారు. మమ్మా బాబాల యొక్క గతి ఏ విధంగా అయితే అయ్యిందో, चलो कृष्ण नहीं बनेंगे, लेकिन साथी तो बनेंगे ना। చలో కృష్ణుడిగా అయితే అవ్వరు, కానీ స్నేహితులుగా అయితే అవుతారు కదా. लेकिन शास्त्रों में कौन से कृष्ण का गायन है? కానీ శాస్త్రాలలో ఏ కృష్ణుడి యొక్క గాయనం అనేది ఉంది? సంగం యుగు. तो संगम युग में जो कृष्ण है, సంగం యుగంలో ఎవరైతే కృష్ణుడు ఉన్నారో, संगम युग में कृष्ण कैसा होता है और सतयुग में సంగం యుగంలో కృష్ణుడు ఎలా ఉంటారు మరియు कैसा సత్యయుగంలో होता है? కృష్ణుడు ఎలా ఉంటారు? संगम युग में कृष्ण वो होता है సంగం యుగంలో కృష్ణుడు ఎవరవుతారంటే जो इसी जन्म में
ఎవరైతే ఇదే జన్మలో कामरा और इसी जन्म में ఇదే జన్మలో శ్యామ్ మరియు सुंदर बनता है। సుందరంగా అవుతారు. उसका नाम क्या है? అతని యొక్క పేరేమయ్యింది? श्याम सुंदर। శ్యామ సుందరుడు. पहले श्याम మొదట శ్యామ్ माना काला, అనగా నలుపు, अपवित्र, అపవిత్రం, और अब बाद में మరియు తరువాత सुंदर, సుందరం अपवित्र। అనగా పవిత్రం. तो ऐसे कृष्ण के साथी बनेंगे ना, అయితే అటువంటి కృష్ణుడికి స్నేహితులుగా అవుతారు కదా. कितना प्यारा लगता है। ఎంత ప్రియంగా అనిపిస్తారు. आर्टिस्ट बनना आता है कि नहीं आता है? ఆర్టిస్ట్గా అవ్వడం అనేది వస్తుందా లేక రాదా? बस सामने देखो, అంతే, ఎదురుగా చూడండి. अभी साधारण हो। ఇప్పుడైతే సాధారణమైన వారయ్యారు. साधारण माने సాధారణమనగా जैसे सर्वसाधारण मनुष्य हैं, ఏ విధంగా అయితే సర్వసాధారణమైన మనుషులున్నారో वैसे हम भी అదే విధంగా మనం కూడా साधारण आत्मा है, సాధారణమైన ఆత్మలమయ్యాము. साधारण मन बुद्धि है, సాధారణమైన మనసు బుద్ధి అయ్యింది. साधारण संकल्पों की गति है। సాధారణమైన సంకల్పాల యొక్క గతి అయ్యింది. और साधारण ही देखने में आती। మరియు సాధారణమే చూడడానికి కూడా కనిపిస్తాం. अभी साधारण हूँ, ఇప్పుడైతే సాధారణమయ్యాను. कल రేపు ड्रामा का कल, డ్రామా యొక్క రేపు. ये कल नहीं जो कल आएगा। ఈ రేపు కాదు, ఏదైతే రేపు వస్తుందో. तो कल यह पवित्र शरीरधारी बनना है। అయితే రేపే పవిత్రమైన శరీరధారిగా అవ్వాలి. पांडव क्या समझते हो? పాండవులు ఏమనుకుంటారు? पक्का है ना? పక్కాగా అయ్యింది కదా. शक तो नहीं है। సంశయం అయితే లేదు కదా. पता नहीं बनेंगे कि नहीं बनेंगे। తెలీదు అవుతామా అవ్వమా అని. शक है, సత్యమా? नहीं है ना? సంశయం ఉందా? లేదు కదా. पक्का है, పక్కా నిజంగానే కదా. जब राजयोगी है ఎప్పుడైతే రాజయోగిలయ్యారో तो राज्य अधिकारी बनना ही है। అప్పుడు రాజ్యాధికారులుగా అవ్వాల్సిందే. राज्य की पढ़ाई कहाँ पढ़ रहे हैं? రాజయోగం యొక్క చదువుని ఎక్కడ చదువుకుంటున్నారు? इस जन्म में या अगले जन्म में पढ़ना है? ఈ జన్మలో చదువుకోవాలా లేక వచ్చే జన్మలో చదువుకోవాలా? इस जन्म में राजयोग की पढ़ाई पढ़ रहे हैं ఈ జన్మలో రాజయోగం యొక్క చదువుని చదువుకుంటున్నారు. तो उसकी प्रारब्ध कहाँ पानी है? अगले जन्म మరి దాని యొక్క ప్రారబ్ధాన్ని ఎక్కడ పొందాలి? వచ్చే జన్మలోనా? में। इसी जन्म में पानी है। ఇదే జన్మలో పొందాలి. डॉक्टरी पढ़ते हैं, वकालत पढ़ते हैं, డాక్టరీని చదువుతారు, వకాలత్ని చదువుతారు, इंजीनियरिंग पढ़ते हैं। ఇంజనీరింగ్ని చదువుతారు. तो इंजीनियर डॉक्टर वकील कहाँ बनते हैं? अगले అయితే ఇంజనీర్ డాక్టర్ వకీలుగా ఎక్కడవుతారు? जन्म में। వచ్చే జన్మలోనా? इसी जन्म में बनते हैं ना। ఇదే జన్మలో తయారవుతారు కదా. तो भगवान आके कैसी पढ़ाई पढ़ाएगा? అయితే భగవంతుడు వచ్చి ఎటువంటి చదువుని చదివిస్తారు? अगले जन्म में వచ్చే జన్మలో प्राप्ति कराने वाली पढ़ाई पढ़ाएगा। ప్రాప్తిని చేయించేటటువంటి చదువుని చదివిస్తారా? इसी जन्म में नर से नारायण बनाएगा। లేక ఇదే జన్మలో నలుడి నుంచి నారాయణుడిగా తయారు చేస్తారా? राज्य अधिकारी इसी जन्म में बनना है। రాజ్యాధికారి ఇదే జన్మలో తయారవ్వాలి. राजयोग है రాజయోగం అయ్యింది. तो राजा बनाने वाला योग है। అయితే రాజుగా అయ్యేటటువంటి యోగం అయ్యింది. बाप दादा कई बार याद दिलाते हैं బాబ్దాదా చాలాసార్లు జ్ఞాపకాన్ని తీసుకొస్తారు. कि बाप ఏమనంటే, తండ్రి आपके लिए మీకోసం स्वर्ग के सौगात की राजाई लाए। స్వర్గం యొక్క
కానుక యొక్క రాజాయిని తీసుకొని వచ్చారు. तो सौगात क्या लाई है? అయితే కానుకని ఏం తీసుకొని వచ్చారు? सुनहरी दुनिया, బంగారు ప్రపంచం, सतो प्रधान दुनिया की सौगात लाए हैं। సతో ప్రధాన ప్రపంచం యొక్క కానుకని తీసుకొని వచ్చారు. तो निश्चय है, అయితే నమ్మకం అనేది ఉందా? ये निश्चय है। ఈ నమ్మకం అనేది ఉందా? निश्चय की निशानी क्या है? నమ్మకం యొక్క గుర్తు ఏమయ్యింది? निश्चय की निशानी है रूहानी नशा। నమ్మకం యొక్క గుర్తు అయ్యింది ఆత్మిక నశ. जितना अपने राज्य के समीप आ रहे हो, ఎంత మీ రాజ్యానికి దగ్గరగా వస్తున్నారో, घर के समीप आ रहे हो, ఇంటికి దగ్గరగా వస్తున్నారో, और अपने राज्य के भी समीप आ रहे हो, మరియు మీ రాజ్యానికి కూడా దగ్గరగా వస్తున్నారో, तो बार बार अपने स्वीट होम మాటి మాటికి అప్పుడు మీ యొక్క స్వీట్ హోమ్ని और अपने स्वीट राज्य की स्मृति स्पष्ट आनी चाहिए। మరియు మీ స్వీట్ రాజధాని యొక్క స్మృతి కూడా పక్కాగా రావాలి. 28 मार्च 2002 की अध्यक्षवाणी का दूसरा पेज। 28 మార్చి 2002 యొక్క 2వ పేజీ. ये समीप आने की निशानी है। ఇది దగ్గరగా వచ్చేటటువంటి గుర్తు అయ్యింది. क्या ఏంటి? बार बार बुद्धि में మాటి మాటికి బుద్ధిలో स्पष्ट दिखाई पड़ेगा। స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. जैसे कोई यात्रा करते हैं ఏ విధంగా అయితే యాత్రని చేస్తారు और यात्रा पूरी होने वाली होती है, మరియు యాత్ర పూర్తిగా అయ్యేది ఉంటుంది. तो दूर से ही नजारा అప్పుడు దూరం నుండే దృశ్యం అనేది सामने दिखाई पड़ता है। ఎదురుగా కనిపిస్తుంది. अपना घर, తమ యొక్క ఇల్లు, अपना राज्य తమ యొక్క రాజ్యం ऐसा ही स्पष्ट स्मृति में आए। అదే విధంగా స్పష్ట రూపంలోని ఎదురుగా కనిపించాలి. तीसरे नेत्र द्वारा स्पष्ट दिखाई दे। 3వ నేత్రం ద్వారా స్పష్టంగా కనిపించాలి. अनुभव हो, అనుభవం అనేది ఉండాలి. आज ये हो అనుభవం అవ్వాలి. ఈ రోజు ఇది, और कल ये बनूंगा। రే ఎన్నిసార్లు పాత్రని పూర్తి చేసుకొని తమ యొక్క ఇల్లు మరియు రాజ్యంలోకి వెళ్ళారు. तो याद आता है ना, అయితే గుర్తుకు వస్తుంది కదా. और अभी फिर से जाना। మళ్ళీ మరియు ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళాలి. डबल फॉरनर డబల్ ఫారినర్స్ स्पष्ट आपको याद आता है స్పష్టంగా మీకు జ్ఞాపకం వస్తుందా? कि बुद्धि से खींचना पड़ता है। లేక బుద్ధి నుండి లాగాల్సి వస్తుందా? पता नहीं क्या बनेंगे, తెలీదు ఏమవుతాము అనేది, कैसा होगा, ఎలా ఉంటుంది, खींचना पड़ता है లాగాల్సి ఉంటుందా? या स्पष्ट देखने में आता है। లేక స్పష్టంగా చూడడానికి కనిపిస్తుందా? याद है, జ్ఞాపకం ఉందా? पीछे वालों को याद है। వెనుక వారికి జ్ఞాపకం అనేది ఉందా? पीछे वालों माना వెనుక వారు అంటే जो बाद में ज्ञान में आए हैं, ఎవరైతే తరువాత జ్ఞానంలోకి వచ్చారో उनको याद आता है। వారికి జ్ఞాపకం వస్తుందా? जीवाणु को कैसे याद आएगा? వెనుక వారికి ఏ విధంగా జ్ఞాపకం వస్తుంది? 60 साल 65 साल से चल रहे हैं ज्ञान में, 60 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల నుండి జ్ఞానంలో నడుస్తున్నారు. उनको पहले याद आना चाहिए कि जो आज ज्ञान में आ रहे हैं उनको याद आ जाएगा। వారికి ముందు జ్ఞాపకం రావాలా, లేక ఈ రోజైతే ఎవరైతే జ్ఞానంలోకి వచ్చారో వారికి జ్ఞాపకం రావాలా? लास्ट सो లాస్ట్ సో और ఫాస్ట్. ईश्वरीय ज्ञान की विशेषता है ఈ ఈశ్వరీయ జ్ఞానం యొక్క విశేషత అయ్యింది क्या ఏంటి? कि लास्ट में भी कोई आए లాస్ట్లో ఎవరైనా వచ్చినా కూడా तो पीछे वालों से మరియు వెనుక వారి నుండి गैलअप कर सकता है। ముందు వారి నుండి గ్యాలప్ చెయ్యొచ్చు. तो पीछे वालों को याद है, అయితే వెనుక వారికి గుర్తుందా? अच्छा गैलरी में बैठने वालों को याद है
మంచిది. గ్యాలరీలో కూర్చున్న వాళ్ళకి జ్ఞాపకం అనేది ఉందా? तो सारे गैलरी में बैठे ఇక్కడైతే అందరూ గ్యాలరీలో కూర్చొని ఉన్నారు. बाप दादा देख रहे हैं, బాప్ దాదా చూస్తూ ఉన్నారు. बाहर भी बैठे हैं బయట కూడా కూర్చొని ఉన్నారు. और विश्व के कोने कोने में भी बैठे हैं। మరియు విశ్వం యొక్క మూల మూలల్లోని కూడా కూర్చొని ఉన్నారు. तो होली मनाई, అయితే హోలీని జరుపుకున్నారా? मना लेना होली, హోలీని జరుపుకున్నారు కదా. होली होली, హోలీ హోలీ. तो होली क्या मनाई? అయితే హోలీని ఏం జరుపుకుంటారు? ये तो संगम युग के सुहेल, ఇదైతే సంగం యుగం యొక్క కట్నం అయ్యింది. बाकी क्या होली मनाएंगे? మిగతా ఏం హోలీని జరుపుకుంటారు? तो बाप दादा అయితే బాప్ దాదా आज अकाउंट देखेंगे ना सब, ఈరోజు అకౌంట్ని చూస్తారు కదా అందరిది. भूला नहीं है, మర్చిపోలేదు. सबने अपना अकाउंट रखा, అందరూ తమ యొక్క అకౌంట్ని పెట్టుకున్నారు. जिन्होंने एक्यूरेट अपना अकाउंट रखा है, ఎవరైతే తమ యొక్క అక్యురేట్ అకౌంట్ని పెట్టుకున్నారో नियम प्रमाण నియమ ప్రమాణంగా, चलाओ नहीं, ఏదో పేరుకి నడిపించడం కోసం కాదు, यथार्थ रूप से యథార్థ రూపంలో, जैसा भी है, యథార్థ రీతిలో ఏ విధంగా అయితే ఉన్నారో, लेकिन अकाउंट अपना पूरा रखा है కానీ అకౌంట్నైతే తమది పూర్తిగా పెట్టుకున్నారు. और सच्चा सच्चा अकाउंट, మరియు సత్యమైన అకౌంట్. काम चलाओ नहीं, నడిపించడం కోసం కాదు. जिन्होंने अपना सच्चा सच्चा अकाउंट रखा है ఎవరైతే తమ యొక్క సత్యమైన అకౌంట్ని పెట్టుకున్నారో वो हाथ उठाओ, వాళ్ళు చెయ్యలెత్తండి. बड़ा हाथ उठाओ, పెద్దగా చేతిని ఎత్తండి. डर डर के नहीं, భయపడుతూ కాదు. जिन्होंने रखा है, ఎవరైతే పెట్టుకున్నారో, लिखा है, రాశారో, रखा है పెట్టుకున్నారా नहीं, లేదా? दोनों ने रखा है। కొద్ది మంది పెట్టుకున్నారు. अच्छा, మంచిది. पीछे वाले जिन्होंने रखा है खड़े हो जाओ, వెనుక ఉన్నవారు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు నిలబడండి. डबल फॉरेनर जिन्होंने డబల్ ఫారినర్స్ रखा है वो उठो। ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు లేవండి. अच्छा, मुबारक, మంచిది, శుభాకాంక్షలు. बैठ जाओ। కూర్చోండి. जिन्होंने नहीं रखा है ఎవరైతే పెట్టుకోలేదో उनसे हाथ नहीं उठवाते, వారిని చెయ్యి ఎత్తనివ్వరు. अच्छा नहीं लगेगा మంచిగా అనిపించదు उठाना, ఎత్తడం. लेकिन अकाउंट रखने से जिन्होंने रखा है కానీ అకౌంట్ని పెట్టుకున్నట్లయితే ఎవరైతే అకౌంట్ని పెట్టుకున్నారో बाप दादा के पास से स्पष्ट हो जाता है। బాప్ దాదా దగ్గర స్పష్టమైపోతుంది. लेकिन जिन्होंने सच्चा सच्चा सही उन्हें थोड़ा हिसाब से नहीं, కానీ ఎవరైతే సత్యంగా అకౌంట్ని పెట్టుకున్నారో, సత్యంగా పెట్టుకున్నారో, కొంచెం కాదు, जैसे एवरेज निकाला जाता है ఏ విధంగా అయితే యావరేజ్ని తీయడం జరుగుతుంది, ऐसे भी रखा है। అలా పెట్టుకున్నా కూడా एक्यूरेट बहुत थोड़ा मिलता है, యాక్యురేట్ అయితే చాలా తక్కువ మంది పెట్టుకున్నారు, फिर भी రాసుకున్నారు. అయినా కూడా बाप दादा के डायरेक्शन को माना, బాప్ దాదా యొక్క డైరెక్షన్ని ఒప్పుకున్నారు. इसलिए बाप दादा ने 2 प्रकार की एक्स्ट्रा मार्क्सों की बढ़ाई। అందువల్లే బాప్ దాదా రెండు ఎక్స్ట్రా మార్కుల్ని వారిది పెంచారు. क्योंकि श्रीमत पर चलना ఎందుకంటే శ్రీమతం మీద నడవడం ये भी एक सब्जेक्ट है। ఇది కూడా ఒక సబ్జెక్ట్ అయ్యింది. तो श्रीमत पर चलने की सब्जेक्ट में पास हुए,
అయితే శ్రీమతం మీద నడిచేటటువంటి సబ్జెక్ట్లో పాస్ అయ్యారు. इसलिए कोई फर्स्ट नंबर वालों को बाप दादा ने अपनी तरफ से 25 मार्क्स बढ़ाए। అందువలనే ఎవరు ఫస్ట్ నెంబర్ వారికి బాబ్దాదా తన వైపు నుండి 25 మార్కుల్ని పెంచారు. जो पहला नंबर है ఎవరైతే మొదటి నెంబర్ అయ్యారో और जो दूसरा नंबर है మరియు ఎవరైతే రెండో నెంబర్ ఉన్నారో उनको 15 मार्क्स बढ़ाए। వారిది 15 మార్కుల్ని పెంచారు. ये एक्स्ट्रा लिफ्ट बाप दादा ने ఈ ఎక్స్ట్రా లిఫ్ట్ని బాబ్దాదా अपनी तरफ से दे दी। తన వైపు నుండి ఇచ్చేశారు. तो फाइनल पेपर में आपके मार्क्स जो है అయితే ఫైనల్ పేపర్లో ఈ మీ యొక్క మార్క్స్ वो जमा होगी। అవి జమ అవుతాయి, पास జోడింపబడతాయి. ऑनर होने में मदद मिली। పాస్ విత్ ఆనర్గా అవ్వడంలో సహయోగం అనేది లభిస్తుంది. लेकिन जिन्होंने नहीं रखा है కానీ ఎవరైతే పెట్టుకోలేదో कोई भी कारण हो ఏ కారణం చేతనైనా है तो अनबेलापन అవ్వడానికైతే బద్ధకం అయ్యింది, और तो कुछ नहीं करेंगे। ఇంకేమీ అనలేము. लेकिन కానీ कोई भी कारण से अगर नहीं रखा है అయినా కూడా ఏ కారణంగా అయినా కూడా ఒకవేళ పెట్టుకోలేనట్లయితే तो बाप दादा कहते हैं कि फिर भी एक मास अपना अकाउंट अभी से रखो। అయినా కూడా బాబ్దాదా అంటారు, ఇప్పుడైనా కూడా ఒక నెలది తమ యొక్క అకౌంట్ని పెట్టుకోండి. कितना टाइम दिया? ఎంత టైంని ఇచ్చారు? सिर्फ एक मास। కేవలం ఒక నెల. मास चल रहा था మార్చి నడిచింది. है और अभी क्या మార్చి నడుస్తుంది. चल रहा है? మార్చి నడిచింది. ఇప్పుడేం నడుస్తుంది? एक मास अपना अकाउंट रखो। ఒక్క నెల తమ యొక్క అకౌంట్ని పెట్టుకోండి. अभी से रखो। ఇప్పటి నుంచి పెట్టుకోండి. अगर अभी भी एक मास एक्यूरेट अकाउंट रखेंगे ఒకవేళ ఇప్పుడైనా కూడా ఒక నెల అక్యురేట్ అకౌంట్ని పెట్టుకున్నట్లయితే नंबर 1 वाला నెంబర్ 1 ఉంది. तो बाप दादा అప్పుడు బాబ్దాదా कीमत नहीं कर सके, శ్రీమతాన్ని చెయ్యకపోయినట్లయితే उसकी मार्क्स कट नहीं कर सके। వారి మార్కుల్ని కట్ చేయలేరు. क्या ఏంటి? मार्क्स कट नहीं करेंगे? समझा? మార్కుల్ని కట్ చేయలేరు. हाँ? అర్థమైందా? कट नहीं करेंगे लेकिन करना जरूरी है। కట్ చేయరు, కానీ చెయ్యాల్సి ఉంటుంది తప్పనిసరిగా. कीमत न मानने से मार्क्स तो कट होती है ना। శ్రీమతాన్ని ఒప్పుకోకపోయినట్లయితే మార్కులైతే కట్ అవుతాయి కదా. अंत में जब आप अपना पोता में ड्रामा अनुसार दिल के टीवी में देखेंगे అంతిమంలో డ్రామా అనుసారంగా మీ యొక్క పోతామెయిల్ని హృదయం అనే టీవీలో ఎప్పుడైతే చూస్తారో और टीवी नहीं, ఇంకేం టీవీ కాదు. कौन से टीवी में देखेंगे? ఏ టీవీలో చూస్తారు? दिल के टीवी में देखेंगे। अपने హృదయం అనే టీవీలో చూస్తారు. दिल की टीवी में बाप తమ యొక్క హృదయం అనే టీవీలో బాబ్దాదా दादा दिखाएंगे। చూపిస్తారు. एहसास होगा అనుభూతి అవుతుంది. तो उसमें श्रीमत की मार्क्स कट नहीं करेगी। అయితే అందులో శ్రీమతం అనే మార్కుల్ని కట్ చెయ్యరు. क्योंकि बाप दादा का प्यार है। అయినా కూడా బాబ్దాదా యొక్క ప్రేమ అనేది ఉంది. समझते हैं कि बहुत जन्म के अलबेलेपन के संस्कार पक्के हो गए हैं। అనుకుంటారు చాలా జన్మల యొక్క బద్ధకం యొక్క సంస్కారాలు పక్కాగా అయిపోయాయి. तो हो जाता है, అయితే అయిపోతుంది. लेकिन अभी अलबेले नहीं बनना, అయినా ఇప్పుడు బద్ధకస్తులుగా అవ్వద్దు, नहीं तो पीछे पछताएंगे। లేకుంటే వెనుక పశ్చాత్తాప పడతారు. पीछे बताएंगे क्या होगा, వెనుక చెబుతారు ఏమవుతుందో. अभी नहीं बताते ఇప్పుడు చెప్పరు. क्योंकि बाप दादा ने वर्तमान समय की रिजल्ट देखी ఎందుకంటే వర్తమాన సమయం యొక్క రిజల్ట్ని బాబ్దాదా చూశారు और सभी की रिजल्ट देखी, మరియు అందరి యొక్క రిజల్ట్ని చూశారు. चाहे डबल पार्टनर्स हैं, चाहे
అది డబల్ ఫారినర్స్ అయినా కూడా, भारतवासी हैं, అది భారతవాసీలైనా కూడా, सभी बच्चों की रिजल्ट में देखा कि वर्तमान అందరి పిల్లల యొక్క వర్తమాన రిజల్ట్ని చూడడం జరిగింది. अलबेलेपन के बहुत नए नए प्रकार बच्चों में है। అందరిలోని కూడా చాలా ప్రకారాలైన బద్ధకాలు అందరిలోని ఉన్నాయి, అందరి పిల్లల్లో ఉన్నాయి. और अनेक प्रकार का अलबेलापन है। మరియు అనేక ప్రకారాలైన బద్ధకాలు ఉన్నాయి. मन ही मन में सोच लेते हैं, सब चलता है। మనసులో అనేసుకుంటారు, అంత నడుస్తుంది. जो कुछ हम कर रहे हैं वो सब ఏదైతే మనం చేస్తున్నామో అదంతా सबके द्वारा चलता है। అందరి ద్వారా నడుస్తుంది. आजकल का ये विशेष स्लोगन है। ఈ రోజుది విశేషమైన స్లోగన్ అయ్యింది. सब बातों में ये स्लोगन लगाए देते हैं, ये तो सब चलता ही है। అన్ని విషయాలలో ఈ స్లోగన్ని పెట్టేస్తారు, అంతా నడుస్తుంది. ये अलबेलापन है। ఇది బద్ధకమయ్యింది. साथ में थोड़ा थोड़ा भिन्न भिन्न प्रकार का पुरुषार्थ, తోడులోని రకరకాలైన పురుషార్థం, परिवर्तन में अलबेलेपन के साथ कुछ స్వపరివర్తనలో బద్ధకంతో పాటు परसेंट में आलस्य भी है। పర్సెంటేజ్లో ఆలస్యం కూడా ఉంది, బద్ధకం కూడా ఉంది. हो जाएगा, అయిపోతుంది, कर ही लेंगे। చేసేస్తాము. नए नए प्रकार की बाप दादा ने अलबेलेपन की बातें देखी है। బాబ్దాదా కొత్త ప్రకారాలైన బద్ధకాలని చూశారు. इसलिए అందువలనే अपना सच्चा सत्य తమ యొక్క दिल से अलबेले रूप से नहीं, సత్యమైన హృదయంతో బద్ధకంగా కాదు, सच्चे दिल से अकाउंट जरूर रखो। సత్యమైన హృదయంతో అకౌంట్ని తప్పకుండా పెట్టుకోండి. 28/3/2002 की अव्यक्तवाणी का तीसरा पेज। 28 మార్చి 2002 యొక్క 3వ పేజీ. आज ఈరోజు इस सीजन का लास्ट टर्न है ना, ఈ సీజన్ యొక్క లాస్ట్ టర్న్ అయ్యింది కదా. है ना? अगले सीजन में फिर అనగా మళ్ళీ సీజన్లో, మళ్ళీ తర్వాత సీజన్లో फिर आएंगे। మళ్ళీ వస్తారు. इस सीजन का लास्ट टर्न है ना, तो అయితే ఈ సీజన్ యొక్క లాస్ట్ టర్న్ అయ్యింది కదా, మరి అప్పుడు బాబ్దాదా रिजल्ट सुनाए रहे, రిజల్ట్ని వినిపిస్తున్నారు. सुनाए ना, వినిపించాలి కదా, ना सुनाए లేక వినిపించకూడదా? तो प्यार करें, కేవలం ప్రేమించాలా, रिजल्ट ना सुनाए, రిజల్ట్ని వినిపించకూడదా? ये भी प्यार है। ఇది కూడా ప్రేమ అయ్యింది. इतना बाप दादा का प्यार है, ఇంత బాబ్దాదా యొక్క ప్రేమ అయ్యింది. हर एक से कि सभी बच्चे ब्रह्मा बाप के साथ साथ ప్రతి ఒక్కరితో బ్రహ్మ బాబ్దాదాతో పాటు अपने घर में चले, తమ ఇంటికి వెళ్ళాలి. पीछे पीछे नहीं आवे। వెనుక రాకూడదు. क्या बन के चले, ఏమయ్యి వెళ్ళాలి? साथी बन करके चले, స్నేహితులుగా అయ్యి వెళ్ళాలి. बराती बन करके पीछे पीछे न चले। పెళ్లి పరివారంగా అయ్యి వెనుక రాకూడదు. तो समान तो बनना पड़ेगा। అయితే సమానంగా అయితే అవ్వాలి కదా. बिना समानता के साथी बन के नहीं चल सकेंगे। సమానంగా అవ్వకుండా స్నేహితులుగా అయ్యి నడవలేరు. और फिर अपने राज्य का पहला जन्म, మరియు తమ రాజ్యం యొక్క మొదటి జన్మ, पहला जन्म तो पहला ही होगा ना।
మొదటి జన్మ అయితే మొదటిదే అవుతుంది కదా. अगर दूसरे तीसरे जन्म में आ भी गए ఒకవేళ రెండవ మూడవ జన్మలో వచ్చేసినా కూడా, अच्छा दूसरे तीसरे चौथे जन्म में राजा भी बन गए లేక మంచిది 2, 3, 4, 5 జన్మలో రాజుగా అయిపోయినా కూడా, लेकिन कहेंगे कौन सा जन्म? అయినా కూడా ఏమనడం జరుగుతుంది, ఏ జన్మ అనడం జరుగుతుంది? कहेंगे तो दूसरा तीसरा जन्म ना। అనడం అయితే రెండవ మూడవ జన్మ అని అనడం జరుగుతుంది కదా. क्या अंतर पड़ जाएगा? ఏం తేడా అనేది వచ్చేస్తుంది. दूसरे जन्म के राजा बने चाहे प्रजा రెండవ జన్మ యొక్క రాజుగా అయినా बने ప్రజాగా అయినా, या दूसरे जन्म के बाद वाले जन्मों में राजा बने या प्रजा లేక రెండవ జన్మ కంటే తర్వాత జన్మలో రాజుగా అయినా ప్రజగా అయినా अंतर क्या पड़ जाएगा? తేడా అనేది ఏమో వచ్చేస్తుంది. दूसरे जन्म वाले दूसरे धर्मों में कन्वर्ट होते रहेंगे। రెండవ జన్మ వారు రెండవ ధర్మంలోకి కన్వర్ట్ అయిపోతారు. कच्चे देवता हैं। పచ్చి దేవతలు, కచ్చా దేవతలు అయ్యారు, సగం దేవతలు అయ్యారు. और पहले जन्म वाले మరియు మొదటి జన్మ వారు 9 लाख सितारे जो है 9 లక్షల సితారలు ఎవరైతే ఉన్నారో वो వారు अपने धर्म के पक्के होंगे। తమ ధర్మానికి పక్కాగా ఉంటారు. इसलिए प्रभु के गले का అందువలనే ప్రభువు యొక్క మెడలో హారంగా हार बनते అవుతారు. प्रैक्टिकल में बनते हैं। ప్రాక్టికల్లో అవుతారా, ये सिर्फ कहने के लिए కేవలం అనడానికి అవుతారా? प्रैक्टिकल में गले का हार बनते हैं। ప్రాక్టికల్లో మెడలో హారంగా అవుతారు. तो दूसरा तीसरा जन्म तो दूसरा तीसरा ही कहेंगे। అయితే 2, 3 జన్మ ధర్మం అనేది 2, 3 జన్మలో 2, 3 ధర్మం అయ్యింది అనబడుతుంది. साथ चले తోడులో నడవాలి और साथ ब्रह्मा बाप के पहले जन्म के अधिकारी बने। మరియు బ్రహ్మ బాప్దాదా యొక్క మొదటి జన్మ యొక్క సాతీలుగా స్నేహితులుగా అవ్వాలి. ये है नंबर 1 पास विद ऑनर वाले। వీరయ్యారు నెంబర్ 1 పాస్ విత్ ఆనర్ వారు. तो पास विद ऑनर बनना है అయితే పాస్ విత్ ఆనర్గా అవ్వాలి, कि पास मार्क्स वाले भी ठीक है। లేక పాస్ మార్క్ వాళ్ళు కూడా పర్వాలేదా? कभी भी ये नहीं सोचना कि जो हम कर रहे हैं ఎప్పుడూ కూడా ఇలా ఆలోచించొద్దు, మేము ఏదైతే చేస్తున్నామో जो हो रहा है वो बाप दादा नहीं देखते हैं। ఏదైతే జరుగుతూ ఉందో దానిని బాప్దాదా చూడడం లేదు. क्या ఏంటి, कोई समझते हैं కొంతమంది అనుకుంటారు कि जो भी हम कर रहे हैं बाप दादा थोड़ा ही देखते हैं। ఏదైతే మనం చేస్తూ ఉన్నామో దాన్ని బాప్దాదా ఏమైనా చూస్తారా ఏంటి? लेकिन बाप दादा को तो भक्ति मार्ग में भी गाया जाता है। भगवान కానీ బాప్దాదాకైతే భక్తి మార్గంలో కూడా గాయనం అనేది నడుస్తూ ఉంది. को 1000 आंखें हैं, భగవంతునికి 1000 కళ్ళు ఉంటాయి, 1000 कान है, 1000 చెవులు ఉంటాయి, 1000 हाथ है। 1000 చేతులు ఉంటాయి. कैसे? ఎలా? अरे जो कुछ भी करते हैं అరే ఏదైతే చేస్తారో कर्म बंधन जिसके साथ भी बनाते हैं కర్మ బంధనాలని ఎవరితో అయితే చేస్తారో वो आज नहीं तो कल बाप दादा के पास అవి వాటిని ఈ రోజు కాకున్నా రేపైనా కూడా బాప్దాదా దగ్గర पहुंचा देता है। చేర్చేస్తారు, कोई ना कोई చేరుస్తారు, पहुंचा देता है। ఎవరో ఒకరు చేరవేస్తారు. तो बोला అయితే అన్నారు ऐसे
कभी नहीं सोचना कि हम जो कर रहे हैं वो बाप दादा नहीं देखते। ఇలా ఎప్పుడు ఆలోచించొద్దు మేము ఏదైతే చేస్తున్నామో దానిని బాప్దాదా చూడరు అని. इसमें कभी अलबेले नहीं होना। దీనిలో ఎప్పుడు బద్ధకస్తులుగా అవ్వొద్దు. बाप दादा अगर कोई भी बच्चा अपने बता सकते हैं, బాప్దాదా ఏ పిల్లవాడైనా కూడా చెప్పొచ్చు, लेकिन अभी बताते नहीं। కానీ ఇప్పుడు చెప్పరు. बाप दादा हर एक महारथी घोड़े सवार బాప్దాదా ప్రతి మహారథి గుర్రపు స్వారీ వారిని सबका चार्ज देख रहे हैं। అందరి యొక్క చార్టుని చూస్తున్నారు. कई बार तो बाप दादा को बहुत तरस आता है। చాలాసార్లు బాప్దాదాకి చాలా దయ వేస్తుంది. है कौन और करते क्या है? అవ్వడానికి ఏమయ్యారు, మరి ఇంకేం చేస్తున్నారు, మరియు ఏం చేస్తున్నారు. लेकिन जैसे ब्रह्मा बाप कहते थे, కానీ ఏ విధంగా అయితే బ్రహ్మ బాప్ చెప్పేవారో याद है क्या कहते थे? గుర్తుందా ఏమనేవారో? गुड़ जाने गुड़ की गोत्री जाने। గూడు జానే గూడుకి గోత్రి జానే. బెల్లానికి తెలియాలి, లేదంటే బెల్లం దేని సంచిలో అయితే ఉందో, ఏ సంచిలో అయితే ఉందో దానికి తెలియాలి. जो बाबा जाने और శివబాబాకి తెలియాలి, మరియు ब्रह्मा बाबा जाने, బ్రహ్మ బాబాకి తెలియాలి. क्योंकि बाबा दादा को तरस बहुत पड़ता है। ఎందుకంటే బాప్దాదాకి చాలా దయ అనేది వేస్తుంది. वो कौन हुआ? బెల్లం ఎవరయ్యారు? शिव बाबा हुआ गुड़ శివబాబా అయ్యారు బెల్లము, और ब्रह्मा बाबा हुआ మరియు బ్రహ్మ బాబా అయ్యారు गुड़ की गोत्री। బెల్లం యొక్క సంచి. तो बाप दादा को तरस बहुत पड़ता है, लेकिन అయితే బాప్దాదాకి చాలా దయ అనేది వేస్తుంది, కానీ ऐसे बच्चे बाप दादा के रहम के संकल्प को टच नहीं कर सकते। కానీ చాలా మంది పిల్లలు బాప్దాదా యొక్క దయ యొక్క సంకల్పాలని టచ్ చేయటం లేదు, कैच नहीं कर सकते। క్యాచ్ చేయటం లేదు. इसलिए बाप दादा ने कहा भिन्न भिन्न प्रकार के रायन वेलेपन बाप देखते रहते। అందువలనే బాప్దాదా అన్నారు రకరకాల బద్ధకాలని బాప్దాదా చూస్తున్నారు. ऐसे नहीं समझना। ఇలా అనుకోవద్దు. आज बाप दादा कह देते हैं, ఈరోజు బాప్దాదా అనేస్తారు, ने कहा भिन्न भिन्न प्रकार के रायन वेलेपन बाप देखते रहते। ऐसे नहीं समझना। आज बाप दादा कह देते हैं, ఇలా అనుకోవద్దు. ఈరోజు బాప్దాదా అనేస్తారు कि तरस बहुत पड़ता है। జాలి చాలా వేస్తుంది. ऐसे कई बच्चे समझते हैं అలా చాలా మంది పిల్లలు అనుకుంటారు सत्युग में तो पता ही नहीं पड़ेगा कौन क्या था। సత్యుగంలో అయితే తెలీదు ఎవరు ఏంటి అనేది. अभी तो मौज मना ले। ఇప్పుడైతే ఆనందంగా గడిపేద్దాం. अभी तो कुछ करना है। ఇప్పుడు ఏదైనా చెయ్యాలి. जो कुछ करना हो तो कर लो। ఏం చెయ్యాలో అది చేసేయండి. कोई रोकने वाला तो है नहीं, ఎవరు ఆపేవారైతే లేరు, कोई देखने वाला नहीं है। ఎవరు చూసేవారు లేరు. लेकिन ये गलत बात। కానీ ఇది తప్పు విషయం అయ్యింది. सिर्फ बाप दादा नाम नहीं सुनाते, కేవలం బాప్దాదా పేరును వినిపించరు. नाम सुनाए పేరు వినిపించినట్లయితే तो कल ठीक हो जाएंगे। రేపే సరైపోతారు. क्या ఏంటి? कौन क्या क्या करते हैं? ఎవరు ఏమేం చేస్తున్నారు? अगर उनका नाम सुनाए ఒకవేళ వారి పేరుని వినిపించినట్లయితే तो क्या होगा? అప్పుడు ఏమవుతుంది? सबके सामने मुंह
काला అందరి ఎదురుగా ముఖము हो जाएगा, कल ही నల్లగా అయిపోతుంది, ठीक हो जाएगी। రేపే సరైపోతారు. आज धुरिया मनाए रहे हैं ना, धुरिया किसे कहते हैं? ఈరోజు దుర్యాని జరుపుకుంటున్నారు కదా, దుర్యాని దేనిని అనడం జరుగుతుంది? धुरिया में एक दो को जो भी होता है स्पष्ट दे देते हैं। దుర్యాలోని ఏదైతే అవుతుందో ఒకరితో ఒకరికి అదంతా స్పష్టంగా ఇచ్చేస్తారు. तो समझा क्या करना है? అర్థమైందా ఏం చెయ్యాలో? धूल रंगीन रंग रंग सूखा रंग उड़ाते हैं ना, హోలీ రోజు ఏదైతే రంగుని ఎగరవేస్తారు కదా, जो कुछ रंग अपने पास है वो सब रंगीन है। ఏ రంగు అయితే మన దగ్గర ఉందో ఆ రంగులన్నీ दूसरों को बांट देते हैं। ఇతరులకి పంచేస్తారు. जो कुछ अपने अंदर है वो सब दूसरों को नजदीक ఏదైతే మన దగ్గర ఉందో అది అందరికీ, మన దగ్గర ఉన్న వారికి, को जैसे दिल की बातें दिलावर से की जाती हैं, మన దగ్గర ఉండేటటువంటి స్నేహితులకి ఏ విధంగా అయితే హృదయం యొక్క విషయాలని బాబ్దాదాకి बताए देते हैं, చెప్పేస్తారో स्पष्ट दे देते हैं। तो समझा స్పష్టంగా వ్రాసి ఇచ్చేస్తారు. क्या करना है? ఏం చెయ్యాలో అర్థమయ్యిందా? पांडव समझा कि नहीं समझा? పాండవులు అర్థం చేసుకున్నారా లేక అర్థం చేసుకోలేదా? चल जाएगा, నడుస్తుంది, चलेगा नहीं, నడుస్తుంది కాదు. क्योंकि बाप दादा के पास ఎందుకంటే బాబ్దాదా దగ్గర हर एक की हर दिन की रिपोर्ट आती। అందరి యొక్క హద్దు యొక్క రిపోర్ట్ అనేది వస్తుంది. बाप दादा आपस में भी रूढ़ियान करते हैं। బాబ్దాదా పరస్పరం కూడా ఆత్మిక సంభాషణ అనేది చేస్తారు. और ఎవరు कौन कौन आपस में रूढ़ियान करते हैं? ఎవరెవరు పరస్పరం ఆత్మిక సంభాషణని చేస్తారు? बाप బాప్ తండ్రి और दादा। మరియు దాదా. जैसे ఇదెలా? बाप दादा तो कंबाइंड को कहा जाता है, బాబ్దాదా అయితే కంబైన్డ్ అనడం జరుగుతుంది. एक ही शरीर में। ఒకే శరీరంలోని రెండు ఆత్మలు. बाप माना राम बाप, తండ్రి అంటే రామ తండ్రి. शिव के साथ, शिव के बगैर राम का अस्तित्व, శివునితో పాటు శివుడు లేకుండా రాముని యొక్క అస్తిత్వం अगर कर दिया जाए तो कुछ भी नहीं। ఒకవేళ వేరు చేసేసినట్లయితే ఏమీ లేదు. तो निराकार बाप और అయితే నిరాకారుడు తండ్రి మరియు साकार बाप, సాకార తండ్రి और दूसरा మరియు రెండో వారు दादा। దాదా. तो बाप दादा आपस में भी रूढ़ियान करते हैं। तो అయితే బాబ్దాదా పరస్పరం కూడా ఆత్మిక సంభాషణని చేస్తారు. बाप दादा सभी बच्चों को फिर से इशारा दे रहे हैं బాబ్దాదా పిల్లలందరికీ మళ్ళీ సంకేతాన్ని ఇస్తున్నారు. कि समय सब प्रकार से अति में जा रहा है। ఏమనంటే సమయం అనేది అన్ని విధాలుగా అతిలోకి వెళ్తుంది, పెరుగుతుంది. माया भी अपना अति का पार्ट बजा रही है। మాయ కూడా తన యొక్క అతి పెరుగుదలని చేస్తుంది. प्रकृति भी अपना अति का पार्ट बजा रही है। ప్రకృతి కూడా ఎక్కువగా చేస్తుంది. क्या कहा? ఏమన్నారు? माया भी पार्ट बजा रही है। वो माया हरे हवा में है। మాయ కూడా పాత్రని చేస్తుంది. అయితే ఆ మాయ గాలిలో ఉందా ये प्रैक्टिकल में कोई पार्ट बजाने वाला है? లేక ప్రాక్టికల్గా పాత్రని అభినయించేవారు ఎవరైనా ఉన్నారా? माया आ गई మాయ వచ్చేసింది. तो कोई रूप लेकर के आती है या అయితే ఏదైనా రూపాన్ని తీసుకొని వస్తుందా లేక हवा बन के आती है? గాలిగా అయ్యి వస్తుందా?
भूत प्रेतों की तरह प्रवेश कर जाती है। భూత ప్రేతాల వల్లే ప్రవేశించేస్తుందా? वही होती है हवा क्या है? గాలి అంటే ఏంటి? భూత ప్రేతాలు అదే అవుతుంది. कोई न कोई रूप में, ఏదో ఒక రూపంలో. कोई स्त्री चोले में, कोई पुरुष चोले में, కొంతమంది పురుష శరీరంతో, కొంతమంది స్త్రీ శరీరంతో. माया रावण आता है మాయా రావణుడు వస్తాడు. तो माया भी अपना अति का पाठ बजाय रही है। అయితే మాయ కూడా తన యొక్క అతి పెంచుతుంది. वो भी पाठधारी है। అది కూడా పాత్రధారి అయ్యింది. क्या ఏంటి? अति का पाठ बजाय रही है प्रकृति। ఎక్కువగా పాత్రని చేస్తుంది, పెంచుతుంది. भी अपना अति का पाठ बजाय रही है। ప్రకృతి కూడా ఎక్కువగా తన పాత్రని చేస్తుంది. प्रकृति भी पाठधारी है। ప్రకృతి కూడా పాత్రధారి అయ్యింది. माया को 5 रूप हैं। कौन कौन మాయకి పంచ రూపాలు ఉన్నాయి. ఏంటేంటి? से? काम क्रोध लोभ मोह अहंकार। కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు. उनका संगठित रूप माया रावण। దాని యొక్క సంఘటిత రూపం మాయా రావణుడు. ऐसे ही प्रकृति के भी 5 रूप हैं। అదే విధంగా ప్రకృతికి కూడా పంచ రూపాలు ఉన్నాయి. कौन कौन से? ఏంటేంటి? 5 तत्व। పంచతత్వాలు. पृथ्वी जल वायु अग्नि और పృథ్వీ, జలం, వాయు, అగ్ని, ఆకాశం. आकाश। ఆకాశం. प्रकृति भी अपना अति का पाठ बजाय रही है। ऐसे समय पर ప్రకృతి కూడా అతిగా పాత్రని చేస్తుంది. అటువంటి సమయంలో ब्राह्मण बच्चों का अपने तरफ अटेंशन भी अति। బ్రాహ్మణ పిల్లలు తమ వైపు అటెన్షన్ అనేది అతిగా, अर्थात मन वचन में अति में होना चाहिए। అనగా మనసు వచనంలో అతి పెరగాలి. सिर्फ मन वचन ఎక్కువగా ఉండాలి. में ही नहीं, కేవలం మనసు వచనంలోనే కాదు, कर्म में भी। కర్మలో కూడా. साधारण पुरुषार्थ नहीं। సాధారణమైన పురుషార్థం కాదు. बाप दादा ने इशारा भी दिया है బాబ్దాదా సంకేతాన్ని కూడా ఇచ్చారు. कि 66 वर्ष में अभी तक 66 సంవత్సరాలలో ఇప్పటి వరకు 6 लाख तैयार किए। कितने वर्ष हो गए? 6 తయారు చేశారు. ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? 66 वर्ष में सिर्फ 6 लाख तैयार किए हैं। 66 సంవత్సరాలలో కేవలం 6 లక్షల్ని తయారు చేశారు. अभी अभी भी 9 लाख नहीं हुए। ఇప్పుడు కూడా 9 లక్షలు అవ్వలేదు. तो विश्व कल्याणी आत्माएं అయితే విశ్వ కళ్యాణి ఆత్మలు विश्व की सर्वात्माओं का कल्याण कब करेंगे? విశ్వం యొక్క సర్వ ఆత్మల కళ్యాణాన్ని ఎప్పుడు చేస్తారు? 9 लाख ही अभी पूरे नहीं हुए। 9 లక్షలు ఇప్పుడు ఇంకా పూర్తి అవ్వలేదు. तो विश्व की जो 500-700 करोड़ आत्माएं हैं उनका कल्याण कब होगा? మరి విశ్వం యొక్క 500-700 కోట్ల యొక్క కళ్యాణం అనేది ఎప్పుడవుతుంది? 66 वर्ष में तो 9 लाख भी पूरे नहीं हुए। 66 సంవత్సరాల్లో అయితే 9 లక్షలు కూడా పూర్తి అవ్వలేదు. लेकिन 9 लाख కానీ पहले जन्म की आत्माएं हैं। 9 లక్షలు మొదటి జన్మ యొక్క ఆత్మలయ్యారు. बीज सुधर जाए బీజాలు పరివర్తన అయిపోయినట్లయితే तो वृक्ष सारा स्वतः ही सुधर जाता है। వృక్షం అనేది దానంతట అదే మొత్తం పరివర్తన అయిపోతుంది. इसलिए అందువలనే बीज के ऊपर बहुत ध्यान दिया जाता है। బీజం మీద ఎక్కువ ధ్యాసని పెట్టడం జరుగుతుంది. कैसा बीज बोना है? ఏ విధంగా బీజాన్ని నాటాలి? अभी 9 लाख नहीं हुए हैं।
ఇప్పుడు ఇంకా 9 లక్షలు అవ్వలేదు. तो विश्व कल्याणी आत्माएं विश्व की सर्वात्माओं का कल्याण कब करेंगे? మరైతే విశ్వ కళ్యాణికారి ఆత్మలు సర్వ ఆత్మల యొక్క కళ్యాణాన్ని ఎప్పుడు చేస్తారు? और भी 66 वर्ष चाहिए क्या? ఇంకా 66 సంవత్సరాలు కావాలా ఏంటి? संगम युग कितने साल का है ज्यादा से ज्यादा? ఎక్కువలో ఎక్కువ సంగమయుగం ఎన్ని సంవత్సరాలదయ్యింది? 100 साल का। 100 సంవత్సరాలది. 66 वर्ष पूरे हुए, 66 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. कितने रह गए? ఇంకెన్నుండిపోయాయి? 34 वर्ष। 34 సంవత్సరాలు. 66 वर्ष और नहीं चाहिए? 66 సంవత్సరాలు ఇంకొద్దు కదా? चाहिए। లేక కావాలా? डबल फॉरेनर्स को चाहिए। డబల్ ఫారినర్స్ కి కావాలా? तो डबल फॉरेनर्स तो बाद में आए हैं, ఎందుకంటే డబల్ ఫారినర్స్ అయితే తర్వాత వచ్చారు. तो कहते हैं हमारे 66 वर्ष कहाँ पूरे हुए? వారంటారు మరి మా 66 సంవత్సరాలు ఎప్పుడు పూర్తయ్యాయి? डबल फॉरेनर्स को चाहिए? డబల్ ఫారినర్స్ కి కావాలా? नहीं चाहिए। వద్దా? तो क्या करेंगे? అయితే ఏం చేస్తారు? चलो आधा, చలో సగం 33 वर्ष चाहिए? 33 సంవత్సరాలు కావాలా? नहीं चाहिए। వద్దా? 33 वर्ष भी नहीं चाहिए। 33 సంవత్సరాలు కూడా వద్దా? तो क्या करेंगे? అయితే ఏం చేస్తారు? वैसे అయితే अभी सेवा की लगन है, అలా అయితే ఇప్పుడు సేవ మీద లగ్నం అనేది ఉంది, ధ్యాస అనేది ఉంది. ये बाप दादा ने देखा है कि सेवा में लगन तो अच्छी है, ఇది బాబ్దాదా చూడడం జరిగింది. సేవలో ధ్యాస అనేది మంచిగా ఉంది. सेवा के लिए अब रेडी है। సేవ కోసం ఎవరు రెడీ అయ్యారు? चांस मिले तो प्यार से सेवा के लिए अब रेडी है। ఛాన్స్ లభించినట్లయితే ప్రేమగా సేవ కోసం ఎవరు రెడీగా ఉన్నారు? लेकिन अभी सेवा में एडिशन करो। కానీ ఇప్పుడు సేవలో ఎడిషన్ చెయ్యండి. वाणी के साथ साथ వాణితో తోడులో मनसा మనస अपनी आत्मा को विशेष कोई न कोई प्राप्ति के स्वरूप में स्थित कर తమ ఆత్మని ఏదో ఒక ప్రాప్తిలో విశేషంగా పెట్టి वाणी से सेवा करो। వాణితో సేవని చెయ్యండి. अनुभवी मूर्त बन करके सेवा करो। అనుభవి మూర్తిగా ఈ సేవని చెయ్యండి. मानो भाषण कर रहे हो, మనసు భలే భాషణ చేస్తున్నప్పటికీ కూడా तो वाणी से तो भाषण अच्छा करते ही हो, వాణితో అయితే భాషణ అనేది మంచిగా చెయ్యనే చేస్తారు. लेकिन उस समय अपने आत्मिक स्थिति में विशेष, కానీ ఆ సమయంలో తమ యొక్క ఆత్మిక స్థితిలో విశేషంగా, चाहे शक्ति की, चाहे అది శక్తి అయినా, शांति की, శాంతి అయినా, चाहे परमात्मा प्यार की, అది పరమాత్మ ప్రేమదైనా కూడా कोई न कोई विशेष अनुभूति में स्थित हो ఏదో ఒక అనుభూతిలో స్థిరమయ్యి करके मनसा द्वारा బేహద్దు మనసా ద్వారా आत्मिक स्थिति में स्थित होकर के ఆత్మిక స్థితిలో స్థిరమయ్యి, क्योंकि आत्मिक स्थिति का ఎందుకంటే ఆత్మిక స్థితిది प्रभाव वायुमंडल में फैलता है, ప్రభావం అనేది వాయుమండలంలో వ్యాపిస్తుంది. और वाणी से మరియు వాణి ద్వారా प्रभाव नहीं फैलता। ప్రభావం అనేది వ్యాపించదు. वायुमंडल किससे बनता है? వాయుమండలం అనేది దేని ద్వారా తయారవుతుంది? हमारे वाइब्रेशन से वायुमंडल बनता है। మన వైబ్రేషన్ ద్వారా వాయుమండలం అనేది తయారవుతుంది. तो मनसा के साथ पावरफुल स्थिति में स्थित होकर के वाणी అయితే మనసుతో పాటు పవర్ఫుల్ స్థితిలో స్థిరమయ్యి चलाओ, వాచాని నడిపించండి, संदेश दो, సందేశాన్ని ఇవ్వండి. वाणी द्वारा संदेश दो। వాణి ద్వారా సందేశాన్ని ఇవ్వండి. मनसा आत्मिक स्थिति द्वारा अनुभूति कराओ। మనసు ఆత్మిక స్థితి ద్వారా అనుభవాన్ని చేయించండి. भाषण के समय आपके बोल
భాషణ సమయంలో మీ యొక్క మాటలు आपके मस्तक से, नैनों మీ యొక్క మస్తకం ద్వారా, నయనాల ద్వారా, से, सूरत से ముఖం ద్వారా उस अनुभूति की सीरत दिखाई दी। ఆ అనుభూతి యొక్క కవలికలు అనేవి కనిపించాలి, నడవడిక అనేది కనిపించాలి. कि आज भाषण तो सुना, ఈరోజు భాషణ అయితే విన్నాము, लेकिन परमात्मा प्यार की बहुत अच्छी अनुभूति हो रही है। కానీ ఈరోజు పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతి అనేది చాలా అవుతుంది. जैसे भाषण की रिजल्ट में कहते हैं बहुत अच्छा बोला, ఏ విధంగా భాషణ యొక్క రిజల్ట్లో అంటారు, చాలా మంచిగా చెప్పారు, बहुत अच्छा सुना, చాలా మంచిగా వినిపించారు, बहुत अच्छी बातें सुनाई। చాలా మంచి విషయాలను వినిపించారు. ऐसे ही आपके आत्मा स्वरूप की अनुभूति का भी वर्णन करें। అదే విధంగా మీ యొక్క ఆత్మ యొక్క స్వరూపం యొక్క వర్ణనని కూడా చెయ్యాలి. मनुष्य आत्माओं को वाइब्रेशन पहुंचे, మనుష్య ఆత్మలకి వైబ్రేషన్లు అనేవి చేరుకోవాలి, वायुमंडल बने। వాయుమండలం అనేది తయారవ్వాలి. जब साइंस के साधन अगर ठंडा ఎప్పుడైతే సైన్స్ యొక్క సాధనాలు वातावरण कर सकते हैं, చల్లని వాతావరణాన్ని చేయగలుగుతాయో सबको महसूस हो जाता है कि అందరికీ అనుభూతి అవుతుంది. ఏమనంటే बहुत ठंडक हो गई, చాలా చల్లగా అయిపోయింది. गर्म वायुमंडल का अनुभव करा सकते हैं। వేడి వాతావరణం యొక్క అనుభవాన్ని చేయించగలుగుతాయి. सर्दी में गर्मी का अनुभव करा सकते हैं। చలికాలంలోని వేడిని అనుభవాన్ని చేయించగలుగుతాయి. गर्मी में सर्दी का अनुभव करा सकते వేడిలోని చల్లదనాన్ని అనుభవాన్ని చేయించగలుగుతాయి. हैं। तो आपकी साइंस అయితే మీ యొక్క సైన్స్ कौन सी है? ఏంటి? साइलेंस की पावर। సైలెన్స్ యొక్క పవర్. तो क्या प्रेम स्वरूप, सुख स्वरूप, మరేంటి? ప్రేమ స్వరూపంగా, సుఖ స్వరూపంగా, शांति स्वरूप శాంతి స్వరూపంగా वायुमंडल का अनुभव नहीं करा सकते? వాయుమండలం యొక్క అనుభవాన్ని చేయించలేరా? ये रिसर्च करो। దీనిని రీసెర్చ్ చేయండి. सिर्फ अच्छा अच्छा किया लेकिन కేవలం మంచి మంచిగా చేశారు కానీ अच्छे बन जाए, మంచిగా అయిపోవాలి. तब समाप्ति के समय को समाप्त कर अपना राज्य पाएंगे। అప్పుడు సమాప్తి యొక్క సమయాన్ని సమాప్తి చేసి తమ రాజ్యాన్ని పొందగలుగుతారు. क्योंकि आपको अपना राज्य याद नहीं आता है क्या? ఎందుకంటే మీకు మీ రాజ్యం గుర్తుకు రాదా? ఏంటి? గుర్తుకు రాదా ఏంటి? संगम युग श्रेष्ठ है, वो సంగం యుగం శ్రేష్టమైనదయ్యింది. तो ठीक है, అదైతే సరే, धीरे तुल्य। వజ్రతుల్యమైనది. लेकिन हे रहम दिल विश्व कल्याणकारी बच्चे, वो దయావాన్ విశ్వ కళ్యాణకారి ఆత్మలు अपने दुखी अशांत भाई बहनों पर रहम नहीं आता है क्या? తమ దుఃఖీగా ఉండేటటువంటి సోదర సోదరీల మీద దయ రావడం లేదా ఏంటి? उमंग नहीं आता, ఉమంగం అనేది రావడం లేదు. दुखमय संसार को सुखमय बना दे। దుఃఖ సంస్కారాలని సుఖమయ సంసారంగా, సుఖమయిగా చేసే విధంగా ये उमंग नहीं आता है क्या? ఈ ఉమంగం అనేది రాదా ఏంటి? दुख देने चाहते दूसरों का दुख देखकर भी आपके भाई हैं, దుఃఖం యొక్క అనుభూతి అనేది దుఃఖం అనేది కనిపిస్తుంది. దుఃఖాన్ని చూసి సోదర సోదరీలైన మీ आपकी बहनें हैं, సోదరీలు ఉన్నారు, तो उनको दुख देना अच्छा लगता है क्या? మరి వారికి దుఃఖాన్ని ఇవ్వడం మంచిగా అనిపిస్తుందా ఏంటి? अपना दयालु कृपालु स्वरूप తమ దయాలు కృపాలు స్వరూపాన్ని विमर्श करो। ఇమర్జ్ చేసుకోండి. सिर्फ सेवा में नहीं लग जाओ। కేవలం సేవలోనే ఇముడిపోవద్దు. ये प्रोग्राम किया ऐसा, ఈ ప్రోగ్రామ్ని చేశాము,
प्रोग्राम किया, ఆ ప్రోగ్రామ్ని చేశాము. चलो वर्ष पूरा हुआ, చలో సంవత్సరం పూర్తి అయిపోయింది. अभी मर्सीफुल बनो। ఇప్పుడు మర్సీఫుల్గా అవ్వండి, దయామూర్తులుగా అవ్వండి. चाहे दृष्टि से, అది దృష్టి ద్వారా అయినా, चाहे अनुभूति से, అది అనుభూతి ద్వారా అయినా, चाहे आत्मिक स्थिति के प्रभाव से, అది ఆత్మిక స్థితి యొక్క ప్రభావం ద్వారా అయినా मर्सीफुल बनो। మర్సీఫుల్గా అవ్వండి. जो भी सामने आए उसके लिए रहम दिल बनो। ఎవరు ఎదురుగా వచ్చినా కూడా వారి ప్రతి దయామూర్తులుగా అవ్వండి. 66 वर्ष समाप्त हो गए। 66 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. ये कम नहीं है 66 वर्ष। ఇది తక్కువేమీ కాదు 66 సంవత్సరాలు. ब्रह्मा बाप को బ్రహ్మ తండ్రిని, अव्यक्त होते भी 33 वर्ष हो गए। బ్రహ్మ బాప్ తండ్రికి అవ్యక్తమయ్యి 33 సంవత్సరాలు గడిచిపోయాయి. कब से अव्यक्त हुए? ఎప్పటి నుంచి అవ్యక్తమయ్యారు? 69 से। 69 నుండి. ब्रह्मा बाप బ్రహ్మ బాప్, బ్రహ్మ తండ్రి कब कब कहते भी हैं, कब ఒక్కొక్కసారి అంటూ ఉంటారు కూడా, बच्चे आएंगे పిల్లలు ఎప్పుడు వస్తారు? दरवाजा खोलने के लिए। ద్వారాన్ని తెరవడం కోసం. काहे का दरवाजा? దేని యొక్క ద్వారం? దేని యొక్క తలుపు? मुक्ति और जीवन मुक्ति का गेट खोलने के लिए कब ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క తలుపుని తెరవడం కోసం ఎప్పుడు आएंगे? వస్తారు? तो मुक्ति और जीवन मुक्ति का गेट అయితే ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క గేటు पहले अपने अंदर खुलेगा, మొదట తమలో తెరవబడుతుందా, कहीं बाहर खुलेगा स्थूल रूप में? లేక స్థూల రూపంలో ఎక్కడైనా బయట తెరవబడుతుందా? तो घर का दरवाजा साथ में खोलेंगे అయితే ఇంటి యొక్క తలుపుని తోడులో తెరుస్తారా, या पीछे पीछे आएंगे? లేక వెనుక వెనుక వస్తారా? क्योंकि एक वाणी में क्या बोला है? ఎందుకంటే ఒక వాణిలో ఏమన్నారు? तुम बच्चे పిల్లలైన మీరు परम धाम को भी పరంధామాన్ని కూడా इस सृष्टि पर उतार लेंगे। ఈ సృష్టి మీదకి దించుతారు. तो जब परम धाम भी संगठित रूप में इस सृष्टि पर उतर आए, అయితే పరంధామం కూడా సంఘటిత రూపంలో ఈ సృష్టి మీదకి దిగాలి. माने संगठित रूप में हम बच्चों की ऐसी स्टेज बन जाए। कैसे? అనగా సంఘటిత రూపంలో పిల్లలైన మనది అటువంటి స్టేజ్ అనేది తయారైపోవాలి. ఎటువంటిది? निराकारी निर्विकारी निरहंकारी स्टेज बन जाए। నిరాకారి, నిర్వికారి, నిరహంకారి స్టేజ్ అనేది తయారైపోవాలి. तो जैसे मुक्ति धाम का गेट ఏ విధంగానైతే ముక్తిధామం యొక్క గేటు खुल गया, తెరవబడింది. तो गेट इंतजार कर रहा है। అయితే గేటు ఎదురు చూస్తుంది. तो सेवा में एडिशन करो। అయితే సేవలో ఎడిషన్ చెయ్యండి. इससे बाप दादा गारंटी दे रहे हैं कि थोड़े దీని ద్వారా బాబ్దాదా గ్యారంటీని ఇస్తున్నారు. समय में కొద్దిగా సమయంలో अगर इस विधि से सेवा की ఒకవేళ ఈ విధిపూర్వకంగా సేవని చేసినట్లయితే तो आपके पास क्वालिटी की वर्षा हो जाएगी। అప్పుడు మీ దగ్గర క్వాలిటీ యొక్క సేవ అనేది, క్వాలిటీ యొక్క వర్షం అనేది కురుస్తుంది. क्या ఏంటి माने अभी तक कौन सी आत्माएं आई है? అనగా ఇప్పటి వరకు ఎటువంటి ఆత్మలు వచ్చారు? आपके पास माने किसके पास? మీ దగ్గర అంటే ఎవరి దగ్గర? ना? दीदी दादी की बात हो रही। దీదీ దాదీల దగ్గర. దీదీ దాదీల దగ్గర అయ్యిందా ఏంటి? ये तो కాదు. उन बच्चों से बात कर रहे हैं जो ఇదైతే ఎవరితో మాట్లాడుతున్నారు అంటే ఎవరైతే परमात्मा पालना పరమాత్ముని యొక్క పాలనని प्रैक्टिकल साकार रूप में साकार के द्वारा ले रहे हैं। ప్రాక్టికల్ సాకారంలో సాకార రూపం ద్వారా తీసుకుంటున్నారు. उन बच्चों से बात हो रही है
ఆ పిల్లలతో మాటలు మాట్లాడుతున్నారు. तो सेवा तो की। అయితే సేవనైతే చేశారు. इस विधि से अगर आप सेवा करेंगे ఈ పద్ధతిలో మీరు ఒకవేళ సేవని చేసినట్లయితే तो आपके पास क्वालिटी की वर्षा हो जाएगी। అప్పుడు మీ దగ్గర క్వాలిటీ యొక్క వర్షం అనేది కురుస్తుంది. क्वालिटी माना క్వాలిటీ అనగా ऐसी वारसदार आत्माएं आएंगी అటువంటి వారసుదారి ఆత్మలు వస్తారు, जो क्षण में परिवर्तन करने के लिए तैयार हो जाएंगे। క్షణంలో పరివర్తన అవ్వడానికి రెడీ అయిపోతారు. वारिस क्वालिटी की बारिश पड़ेगी। వారసుదారుల యొక్క వర్షం అనేది కురుస్తుంది. क्या ఏంటి? वारिस क्वालिटी। వారసుదారుల యొక్క క్వాలిటీ. आप वर्षा देने वाले हुए మీరు వారసత్వాన్ని ఇచ్చేవారయ్యారు, और वो वर्षा వారు लेने वाले वारिस మరియు వారసత్వాన్ని తీసుకునేటటువంటి क्वालिटी हुए। క్వాలిటీ వారు అయ్యారు. इतनी मेहनत करने की जरूरत नहीं पड़ेगी। అంత కష్టం చేసేటటువంటి అవసరం అనేది ఉండదు. बेसिक वालों ने उधर 33 साल मेहनत की, బేసిక్ వాళ్ళు అక్కడ 33 సంవత్సరాలు కష్టాన్ని చేశారు, 69 तक 69 వరకు. साकार में भी पालना ली, సాకారంలోని కూడా పాలన తీసుకున్నారు. और अब మరి ఇప్పుడు 33 साल अव्यक्त में भी पूरे हुए। 33 సంవత్సరాలు అవ్యక్తంలో కూడా పూర్తి అయ్యాయి.